అబద్ధం చెప్పడం. అబద్ధం చెప్పడం అంటే ఉన్నది లేదు అని చెప్పడం కానీ, లేనిది ఉన్నది అని చెప్పడం కానీ, చేసింది చేయలేదు అని చెప్పడం కానీ, చేయలేనిది చేసామని చెప్పడాన్ని ఏమంటారు? అబద్ధం అంటారు. ఈ అబద్ధం ఈ అబద్ధానికి విరుద్ధం ఏంటి? సత్యం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు కదా ప్రియులారా. అంటే అబద్ధానికి తండ్రి అని అపవాది గురించి కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. అబద్ధానికి జనకుడు అంటే అబద్ధం ఆడేవారందరికీ జనకుడై ఉన్నాడని కింద మనకు కనబడుతుంది. అంటే అపవాది అబద్ధానికి జనకుడు, సత్యం యేసుక్రీస్తు వారు. కానీ మరి మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా? దేవుని పిల్లలం కదా ప్రియులారా. ఒక కాకి ఎప్పుడైనా అడవిలో ఒక జింకను పరిగెట్టించడం చూసారా మీరు? ఒక పులి ఎప్పుడైనా గాల్లో ఎగరడం చూసారా? లేదు. మరి మనం దేవుని పిల్లలం కదా. మరి దేవుని పిల్లలమైన మనం, దేవుడు సత్యవంతుడని బైబిల్లో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును, నువ్వు వ్యాజమాడినప్పుడు గెలిచినట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇక్కడ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సత్యవంతుడు దేవుడు అని కనబడుతుంది. ఆ దేవుడు మనందరికీ తండ్రి కదండి. మరి సత్యవంతుడైన దేవుడు తన పిల్లలను కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? సత్యం మాట్లాడే పిల్లలుగా ఉండాలని కోరుకుంటాడు. యేసుక్రీస్తు వారిని చూసి దేవుడు ఎందుకు ఆనందపడ్డాడంటే ప్రియులారా, ఆయనే సత్యం. ఆయన సత్యం మాట్లాడాడు కాబట్టి దేవుడు ఎందుకు ఆనందపడ్డాడు? ఆయన అబద్ధాన్ని హేయపరుస్తున్నాడని సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. అది కూడా ఒకసారి చూడండి. 12వ వచనం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు ఏమో, సత్యవర్తనులు ఇష్టలు అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటి? దేవునికి ఇష్టం లేదంటే అబద్ధాలు చెప్పేవారు. అంటే ఇష్టం లేని పనులు తన కుమారులు చేస్తారా ప్రియులారా? చెయ్యరు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అంటే సత్యమే మాట్లాడాలి ప్రియులారా ఎప్పుడు మనం. ఎందుకో తెలుసా? దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. మన తండ్రి కూడా అబద్ధం ఆడేవాడు కాదని సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఇక్కడ దేవుడు అబద్ధం ఆడడానికి మనలా మనిషి కాదని చెప్తున్నాడు ప్రియులారా. ఆయన దేవుడు. మరి మనం దేవుని పిల్లలు అని చెప్తూ మనం అబద్ధాలు ఆడచ్చా చెప్పండి? అబద్ధం మాటలు చెప్పచ్చా చెప్పండి? చెప్పకూడదు, పలకూడదు. ఎందుకంటే మనం ఎవరి పిల్లలం? సత్యవంతుడైన దేవుడి పిల్లలం. ఒకవేళ మనం అబద్ధపు మాటలు మాట్లాడితే లేనిది పుట్టిస్తే దేవుడు ఏం చేస్తాడో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరుగువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అది రెండవ మరణం. అబద్ధికులందరూ ఎందులోకి వెళ్ళిపోతారంట? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారంట. మండు గుండంలో వాళ్ళు పాలు పొందుతారంట. రెండవ మరణం అంటే ఏంటి? నరకంలోకి వెళ్ళిపోతాం ప్రియులరా అబద్ధం ఆడడం వల్ల. మనం చాలా సింపుల్గా ఒక్క మాటలో చెప్తాం ప్రియులరా. ఉన్నది అని చెప్పడం బదులు లేదు అని ఒక్క మాటలో చెప్పడం వల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందో చూడండి.
ఎంత నష్టం జరుగుతుంది. ఇక్కడ రెండో మరణం నరకంలోకి వెళ్ళిపోయేంత ప్రమాదం ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సత్యాన్ని అనుసరించి సత్యాన్నే పలకాలి ప్రియులారా. అలా పలికితే మనకు పరలోకాన్ని ఇస్తాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరి ద్వారా మీరు పరలోకం వెళ్ళలేరు. సత్యం మాట్లాడితేనే తప్ప మీరు పరలోకానికి వెళ్ళలేరు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా మాట్లాడాలి? సత్య ప్రకారం మాట్లాడాలి, సత్యాన్నే పలకాలి. ఒకవేళ సత్యాన్ని పలకపోతే మనం మనుషులతోనే కదా అబద్ధం ఆడుతున్నాం అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుండి. ఇక్కడ మనకు ఇద్దరు భార్యాభర్తలు కనబడతారు ప్రియులారా. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పెను. ఇక్కడ పేతురు గారితో అబద్ధం ఆడితే ఎవరితో అబద్ధం ఆడినట్టు చెప్తున్నారు? దేవునితోనే అబద్ధం ఆడితివి అని చెప్తున్నాడు. మనం చిన్నదే కదా, చిన్న మాటే కదా అనుకుంటాం. కానీ అది ఎవరితో అబద్ధం ఆడినట్టు? దేవునితో అబద్ధం ఆడినట్టు ప్రియులరా. కాబట్టి మనం ఈ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మనం సత్యాన్నే మాట్లాడాలి ప్రియులారా. మనం తప్పు చేసినా గొప్ప చేసినా మన సత్యాన్నే మాట్లాడాలి ప్రియులారా. ఇలా సత్యాన్ని మాట్లాడేవారంటే దేవునికి ఇష్టమని కూడా ఇందాకలు మనం చూసాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో దేవునికి ఇష్టలు ఎవరు? సత్యవర్తనులు దేవునికి ఇష్టలు అని ఉన్నది మనకు. అంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి అంటే ఎలా ఉండాలి? సత్యాన్ని మాట్లాడాలి, అబద్ధాన్ని మాట్లాడకూడదు ప్రియులారా. కాబట్టి మీలో ఎంతమంది సత్యమే మాట్లాడుతున్నారు, ఎంతమంది అబద్ధం ఆడని మనిషే లేని సమాజంలో అబద్ధం ఆడని మనిషి కూడా లేడంటే ప్రియులారా. ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు, అబద్ధం మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ దేవుని దగ్గర నుండి వచ్చారు కాబట్టి ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? సత్యాన్ని మాట్లాడాలి. కాబట్టి మీలో ఎంతమంది సత్యాన్ని మాట్లాడతారో, ఎంతమంది అబద్ధంలోనే ఉండిపోతూ అబద్ధ మాటలు మాట్లాడతారో మీకే విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.